చాలా మందికి ఇంగ్లీష్ వర్డ్స్ తెలుసు, ఆర్ ఈవెన్ గ్రామర్ కూడా తెలుసు, కానీ ఇంగ్లీష్ మాట్లాడలేరు. అండ్ ఈవెన్ మాట్లాడాలంటే భయం. ఎందుకు? సో ఎందుకంటే రాంగ్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నాం. సో అందుకే ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. సో ఈ రోజు నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. సో అదేంటంటే IPO. హోల్డ్ ఆన్. IPO అంటే స్టాక్ అనుకునే వాళ్ళు, ఇది స్టాక్ గురించి కాదు, ఇంగ్లీష్ గురించి. ది బెస్ట్ కాన్సెప్ట్. ఇది ఫాలో అవుతే 100% మీరు ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడగలుగుతారు, ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతారు, అండ్ ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ వస్తుంది. బట్ యూ హ్యావ్ టు ఫాలో దిస్. ఓకే, సో IPO అంటే ఏంటి? సో I for input, P for practice, and O for output. 3 steps process. Okay, I'll explain this clearly in this video. Okay, so ఇక్కడ ప్రపంచంలో చూసుకుంటే మీరు చాలా స్కిల్స్ దీని మీదే డిపెండ్ అయి ఉంటాయి. లైక్ కుకింగ్, స్విమ్మింగ్, ఏ స్కిల్ తీసుకున్నా, ఈవెన్ ఇంగ్లీష్ తీసుకున్నా ఇదే ప్రాసెస్. IPO పక్కా ఫాలో అవ్వాలి. 3 steps ఫాలో అయితేనే మీకు సరైన అవుట్పుట్ వస్తుంది. దాన్ని ఫాలో అయితే ఈజీగా మీరు అన్ని చేయగలుగుతారు. సో ఈ సెషన్ ఈజీగా ఫాలో అవ్వండి, అన్ని స్టెప్స్ ని ఫాలో అవ్వండి. మనం రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్, సో ఇక్కడ ఇంగ్లీష్ ని మనం మన బ్రెయిన్ లోకి తీసుకుంటున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, లైక్ ఒక స్పాంజ్ బకెట్ ఆఫ్ వాటర్ లో డిప్ చేస్తే ఆ స్పాంజ్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇన్ ద సేమ్ వే మీరు ఒక ఇట్స్ లైక్ యువర్ బ్రెయిన్ ఇస్ లైక్ స్పాంజ్. ఓకే, సో బ్రెయిన్ ఇంగ్లీష్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది. సో మనం ఏ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్తున్నామో అదే లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ బయట వస్తుంది. ద మోర్ యూ రిసీవ్, ద మోర్ యూ ప్రొడ్యూస్. సో ఇన్పుట్ అవుట్పుట్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా మంది చేస్తున్న కామన్ మిస్టేక్ ఏంటంటే వర్డ్ లిస్ట్ ని మెమరైజ్ చేయడం, అవి ఎక్కడ యూజ్ చేయాలో తెలియదు. అండ్ ఈవెన్ గ్రామర్ రూల్స్ అన్ని తెలుసు, బట్ కానీ ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. సో ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్పుట్. సో రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా రాంగ్ లో ఉంది. సో రాంగ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. కరెక్ట్ గా రిసీవ్ చేసుకోండి. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లైక్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అని ఒక గోల్డెన్ ఫార్ములా ఉంది. లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ ఫాలో. కాంప్రహెన్సిబుల్ అంటే లైక్ అండర్స్టాండబుల్. కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అంటే మనకు అర్థమయ్యే ఇంగ్లీష్, లైక్ వినడం లేదా చదవడం, లైక్ లిసన్, రీడ్ అండ్ అండర్స్టాండ్ దట్ ఇంగ్లీష్. సో మన లెవెల్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, టఫ్ గా ఉంటుంది, బట్ అర్థమవుతుంది. ఇది ఎలా అర్థమవుతుంది అంటే, లైక్ కాంటెక్స్ట్, లైక్ సందర్భం, లైక్ ఒక ఎగ్జాంపుల్, ఒక పిక్చర్ లేదా సిచ్యువేషన్ లేదా జెస్చర్ అనొచ్చు. బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా మనం చూసి అర్థం చేసుకుంటాం. దాన్ని కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అంటాం. లైక్ లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఎస్టర్డే ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ బాట్ ఫ్రూట్స్. ఈ సెంటెన్స్ లో మీకు వెంట్, బాట్ అర్థం కాలేదు అనుకుందాం. సో ఈవెన్ ఇక్కడ మీకు ఎస్టర్డే అనే ఒక పదం అండ్ దెన్ మార్కెట్, ఫ్రూట్స్ అనే కాంటెక్స్ట్ ఉంది. దీని ద్వారా మీరు సెంటెన్స్ ని అర్థం చేసుకుంటారు. దీన్ని కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అంటాం. ఇది ఒక గోల్డెన్ ఫార్ములా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే I+1 అంటాం. కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ ఈక్వల్స్ టు I+1. I అంటే మీరు కరెంట్ ఉన్న లెవెల్ ప్లస్ దానికంటే ఒక +1 అన్నట్టు. అంటే మీ లెవెల్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్న డిఫికల్టీ లెవెల్ ఉన్న ఇంగ్లీష్ ని తీసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ కూడా ఇదే ఫాలో అవుతారు. లైక్ వాళ్ళకి వాళ్ళ లెవెల్ కంటే ఎక్కువ గ్రామర్ రూల్స్, అండ్ గ్రామర్ రూల్స్ సేమ్ తెలియవు కానీ ఇంగ్లీష్ మాట్లాడతారు. వర్డ్స్ తెలియవు, లైక్ జస్ట్ పిక్చర్స్ చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు, దెన్ దే ఎక్స్ప్లెయిన్. సో సిచ్యువేషన్స్, షార్ట్ క్లిప్స్, వీడియోస్, బాడీ లాంగ్వేజ్, టీచర్స్ వాళ్ళు చెప్పేదాన్ని ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటారు, దాన్ని అర్థం చేసుకొని అలానే ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడతారు. సో అందుకే కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్. ఈ స్టెప్ ని ఫాలో అవ్వండి. సో ఏది పడితే అది తీసుకోకండి. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్, సో మన డైట్ ఎలా ఉంటుందో మన అవుట్లుక్, అపియరెన్స్ కూడా అలానే ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు గివ్ ద గుడ్ కంటెంట్ టు యువర్ బ్రెయిన్. సో మంచి ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకోండి. సో ద మోర్ యూ రిసీవ్, ద మోర్ యూ ప్రొడ్యూస్. సో అంటే ఇంగ్లీష్ ని ఎక్కువగా వింటూ ఉండాలి అండ్ చదువుతూ ఉండాలి. లిసన్ ఎక్కువ చేస్తే స్పీకింగ్ బాగా మాట్లాడతారు. ఓకే, ఏదైనా షార్ట్ క్లిప్స్, సో ఏదైనా ఇన్స్టా రీల్స్, షార్ట్ క్లిప్స్ చూడడం, షార్ట్ వీడియోస్ చూడడం, న్యూస్ ఫాలో అవ్వడం, డైలీ ఇంగ్లీష్, సో దాన్ని చూసుకోండి. అండ్ దాంట్లో మీకు అర్థమయ్యే ఇంగ్లీష్ ని ఎక్కువగా ఫోకస్ చేయండి. సిచ్యువేషన్స్ ని చూసుకోండి, మూవీలో సిచ్యువేషన్స్, కాంటెక్స్ట్ బేస్డ్ ఈజీగా నేర్చుకోండి. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్, ఎందుకంటే కిడ్స్ కూడా ఇదే ఫాలో అవుతారు. ఇది ఒక గోల్డెన్ ఫార్ములా. సో ఇలాంటి కాన్సెప్ట్స్, ఇలాంటి కంటెంట్ ఎక్కువ కావాలి అనుకుంటే, లైక్ యూ కెన్ జస్ట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ and share it to your friends, and I need your support. I'll do more videos like this. Now the second step is ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అంటే చదవడం కాదు, సో మాట్లాడడం. బికాస్ ఇక్కడ ఇది స్పీకింగ్ కదా, సో యూ హ్యావ్ టు స్పీక్. సో అంటే ఇంగ్లీష్ బుక్స్ తీసుకొని చదవడం,
లైక్ రీడ్ అలౌడ్, సో ప్రాక్టీస్ దిస్ యాక్టివిటీ, లైక్ సో దీంతో మీకు ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అండ్ ఈవెన్ లైక్ షడోయింగ్ టెక్నిక్ అంటారు, లైక్ విన్న సెంటెన్సెస్ ని రిపీట్ చేయడం. సో లిసన్ టు ద నేటివ్ స్పీకర్ లైక్ BBC న్యూస్. సో ఏదైనా మీకు అర్థమయ్యే లెవెల్ ఇంగ్లీషే తీసుకోండి. సో ఇంగ్లీష్ కిడ్స్ స్టోరీస్ తీసుకోవచ్చు, లైక్ షార్ట్ స్టోరీస్ తీసుకోవచ్చు, బట్ ఫోకస్ ఆన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. లైక్ వన్ వర్డ్ ని ఫోకస్ చేయండి. వెన్ యూ లిసన్, లైక్ రిసీవ్ ఎప్పుడు ఎట్లా ఉండాలంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని రిసీవ్ చేసుకోవడం, దాన్ని అర్థం చేసుకోవడం. ఓకే, సో దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, బయటకి చెప్పాలి. లైక్ యూ హావ్ టు ప్రాక్టీస్, సే ఇట్ లౌడ్, లైక్ మిర్రర్ ముందెళ్ళి ప్రాక్టీస్ చేయడం. సో ఏదైనా మీకు నచ్చింది, ఏది నచ్చితే అది మీ గురించి ఇంగ్లీష్ లో, లేదా ఒక ప్రోడక్ట్ గురించి, మీ వాచ్ గురించి, మొబైల్ గురించి, లేదా మీ మదర్ ఫాదర్, సో జస్ట్ ఇంగ్లీష్ లో, లైక్ మీ సిటీ, ఎనీథింగ్ ఇన్ ఇంగ్లీష్, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో జస్ట్ చదివితే రాదు. ఎగ్జాంపుల్, డ్రైవింగ్ బుక్ చదివితే కార్ నడపడం రాదు, రైట్? ఇన్ సేమ్ వే స్విమ్మింగ్ వీడియోస్ చూస్తే స్విమ్మింగ్ రాదు, అలాగే ఇంగ్లీష్ కూడా. సో మనం ప్రాక్టీస్ చేయాలి. సో వితౌట్ ప్రాక్టీస్ ఇది రాదు. అండ్ దీనికి తోడు ఐల్ గివ్ వన్ మోర్ పాయింట్ హియర్, లైక్ P అంటే పేషెన్స్ ఉంటేనే ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. ఇవి చాలా ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటారు కానీ ప్రాక్టీస్ చేయరు. అండ్ ఫస్ట్ స్టెప్, ఇంగ్లీష్ ని రిసీవ్ చేయరు. ఇంగ్లీష్ రిసీవ్ చేయము, ప్రాక్టీస్ చేయము, అండ్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. సో జస్ట్ మైండ్ లో అనుకుంటే సరిపోదు, మనం మాట్లాడుతూ ఉండాలి. ఓకే, సైలెంట్ గా ప్రాక్టీస్ చేస్తే సైలెంట్ స్పీకర్ అవుతారు. సో బయటకి చెప్పండి, బయటకి మాట్లాడండి. ఈవెన్ రాంగ్ అయినా పర్లేదు, మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, బట్ యూ హావ్ టు సే ఇట్ లౌడ్, ప్రాక్టీస్ ఇట్. ఓకే, పాసిబుల్ ఒక ఆడియో, వాట్సాప్ లో ఆడియో ఉంటుంది కదా, దాంట్లో రికార్డ్ చేయండి. యూ కెన్ లిసన్ టు యువర్ సెల్ఫ్. ఓకే, సో వేరే వాళ్ళు చెప్పిన దాన్ని వినడం, దాన్ని మళ్ళీ పాజ్ చేయడం, రిపీట్ చేయడం, విని పాజ్ చేసి మళ్ళీ రిపీట్ చేయండి. ఇలా సెంటెన్సెస్ ని ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే అవుట్పుట్. సో ఇంగ్లీష్ లో మాట్లాడడం, సో మన ఐడియాస్ ని, థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం, అంటే ఒక సెంటెన్స్ లా ఫామ్ చేయడం. సో మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ లైక్ ఇన్పుట్, దాన్ని ప్రాక్టీస్ చేసాం బాగా, దాన్ని ఇప్పుడు అవుట్పుట్, లైక్ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. ఓకే, సో దేని గురించి అయినా మాట్లాడండి, నో ప్రాబ్లం, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భయం. సో మిస్టేక్స్ వస్తాయేమో, లైక్ గ్రామర్ రాంగ్ అవుతుందేమో, బికాస్ మిస్టేక్స్ నుంచే మీ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. బికాస్ మాట్లాడితే మిస్టేక్స్ వస్తే, మిస్టేక్స్ నుంచే మీరు నేర్చుకుంటారు. సో లెర్నింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. బట్ మాట్లాడకపోతే ఏమీ రాదు. సో మాట్లాడాలి, స్టార్ట్ చేయండి. ఈవెన్ కిడ్స్ కూడా మిస్టేక్స్ నుంచే నేర్చుకుంటారు. సో మిస్టేక్స్ వచ్చినా పర్లేదు, బట్ స్టార్ట్ చేయండి, మాట్లాడండి. సో 30 seconds, 40 seconds, 1 minute, సో ఎంత లెంత్ అయినా పర్లేదు, బట్ స్టార్ట్ స్పీకింగ్. బికాస్ మాట్లాడుతూ వస్తేనే మీ భయం పోతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చాలా బాగా ఈజీగా, ఫ్లూయెంట్ గా, ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. సో డైలీ IPO ఇంగ్లీష్ ప్లాన్ చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. ఇన్పుట్ ఒక డైలీ ఒక 20 minutes రీడ్, లిసన్ ఇంగ్లీష్ ఛానల్స్. ఓకే, సో రిసీవ్ చేసుకోండి, ఎక్కువ డేటాని ఇంగ్లీష్ లో రిసీవ్ చేసుకోండి. అండ్ దెన్ ఒక 15 minutes ప్రాక్టీస్ చేయండి, స్పీక్ ఆర్ రిపీట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఒక ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ లాస్ట్ ఒక 5 minutes అవుట్పుట్, యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఏదైనా పర్లేదు, బట్ మాట్లాడాలి. ఓకే, సో ఈ టైమింగ్ ఫాలో అవ్వండి, IPO ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఈ 3 steps ఫాలో అయితే మీకు వచ్చేది ఏంటంటే, లైక్ ఇన్పుట్ వల్ల బాగా నాలెడ్జ్ వస్తుంది, అంటే డేటాను రిసీవ్ చేసుకుంటారు. ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. అండ్ అవుట్పుట్ వల్ల ఫ్లూయెన్సీ వస్తుంది. సో ఇంగ్లీష్ అనేది ఇది ఒక టాలెంట్ కాదు, ఇది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ అంతే. ఆ ప్రాసెస్ పేరే IPO, ఇన్పుట్, ప్రాక్టీస్, అవుట్పుట్. ఈ 3 steps ఫాలో అవ్వండి, ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ ఫాలో అవుతారు. మీకు ఈ కాన్సెప్ట్ నచ్చితే కామెంట్ సెక్షన్ లో IPO అని టైప్ చేయండి. Follow this channel for more tips. Thank you.